మీకు చిన్న పోరగాళ్ళు కాదురా అయ్యో, మీరు ఒక్క రోజు ఉండకుంటాయో అయ్యో, మీరు పని చేసుకుంటారు కదరా అయ్యో. ప్రభాకర్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మాముత్తర మండలం ముందుపల్లి గ్రామంలో ఈరోజు మార్నింగ్ పూటలు అందరూ వ్యవసాయ పనులకు పోయినారు. పోయిన పెద్దప్ప అది టైం అనేది మనకు సరిగ్గా తెలియదు. కరెంటు సర్క్యులేషన్ ప్రకారము 3 కుటుంబాలు దగ్ధమైనాయి. దాదాపు అందులో ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు, ఒక కుటుంబంలో 6 ఉంటారు, ఒక కుటుంబంలో 5 ఉంటారు. దాదాపు 15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది మా మండలంలో చాలా బాధాకర విషయము. చిన్నపిల్లలు ఉన్నారు. మనం ఒకటి ఏంటంటే మన అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం అనేది జరిగింది. నేను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తా, సాధ్యమైనంత వరకు అచ్చుకట్టు సాయం చేస్తా. అట్లనే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి సూత ఆదేశిస్తా. అట్లనే మన సిలిండర్ వాళ్ళకి సూత ఆదేశించి సమస్యలు పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా 3 ఇళ్ళు కాలిపోయినాయి. డబ్బులు ఒక 3 లక్షల దాకా అయినాయి. ఎవరం ఉండేమో అందరం పనికి వెళ్ళిపోయినాం. పిల్లలకు స్కూల్కి పోయిన అంటే ఇంట్లో ఎవరు లేకుండా ఎవరు లేదు. అందరం మేము పని పోయినాం, పిల్లలు స్కూల్ పోయి. ఎట్లా జరిగింది సార్? అది ఎట్లా జరిగిందో కరెంట్ అయినా ఎట్లా అయినా ఇంట్లో కూడా ఉన్నాయి. 50 వెళ్ళింది. అంతనే ఊరు వాళ్ళందరూ కచ్చారు. అంటే నగలు డబ్బు ఏమైనా ఉండేనా? నగలు డబ్బు ఉండే అన్ని పోయినాయి. ఏం దొరుకుతాయి? ఇంటి కోసం తెచ్చుకున్నాం. ఇంటి కోసం తెచ్చుకున్నాము. మేము తోటలు పెడతామని అప్పు తెచ్చుకున్నాం. వ్యవసాయానికి బయట ఎంత నగదు ఎంత? నగదు ఉన్నవి 70,000, పెద్ద కొడుకు 2 లక్షలు, చిన్న 50,000 నగదు అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకున్నాయి. నమస్కారం. ఈరోజు జయశంకర్ జిల్లా మహాముత్తరం మండలం ములుగుపల్లి గ్రామ పంచాయతీలోని ఈరోజు ఉదయం అందరూ పనుల మూమెంట్ కాబట్టి వారి విధాల పనులకు వెళ్ళి పనులు చేసుకుంటుండగా ఈరోజు ములుగుపల్లిలో నాయకవాడ ఎస్టీ లచ్చిమల్లు గారి ఇంటి దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది. దానివల్ల గ్యాస్ సిలిండర్ పేలడం జరిగింది. మరి వారి ఇంట్లో కొన్ని నగదుగా పెద్ద కొడుకు 1,50,000 రూపాయలు, వారి 2 లక్షల రూపాయలు, వారి తండ్రి యొక్క 70,000 రూపాయలు, వాళ్ళ చిన్న కుమారుడు ప్రభాకర్ యొక్క 50,000 రూపాయలు, అలాగే బియ్యం, వడ్లు, నగలు, 10 తులాల వెండి ప్రతి ఒక్కటి కాలిపోవడం జరిగింది. బంగారం కూడా కాలిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని, వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి దిక్కు స్థితి లేని పరిస్థితిలో ఉన్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు, వాళ్లకు కట్టుబట్టలు కూడా కట్టుకోవడానికి ఏం లేని పరిస్థితి. ఈరోజు మా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని కోరుచున్నాం. వీరికి అన్ని విధాల ఆర్థిక సాయం చేయాలని, 3 కుటుంబాలకు ఎల్లవేళలా అండదండగా ఉండాలని, మరి వారికి మినిమంగా సుమారు 16 నుంచి 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి వెంటనే సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మరి మాతో పాటు సర్పంచ్ గారు సునీత శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఉన్నారు. వీరందరూ కూడా
ఉప సర్పంచ్ గారి ఇల్లే కాలిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని కోరుచున్నాం. ధన్యవాదాలు. మా వాళ్ళు కూడా వెళ్ళారు, చిన్న పిల్లలు బడికి వెళ్ళారు. నేను వాడు వ్యవసాయం చేసుకుందాగా ఫోన్ చేసి నీళ్ళు కాలిపోతుందని చెప్పడం జరిగింది. దానివల్ల ఎంబడి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కాలిపోయింది. ఆస్తి నష్టం బాగా జరిగింది. దయచేసి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. మాకు ఇల్లు కూడా ఏం లేవు, కట్టుబట్టలతో మిగిలిపోయాము మేము. దయచేసి మమ్మల్ని కొంచెం ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు అటువంటిదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు డబ్బులు ఏమన్నా డబ్బులు కాలిపోయినాయి? డబ్బులు కాలిపోయినాయి, బంగారం కాలింది, బియ్యం వడ్లు అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా బట్టలు కూడా ఏం లేకుండా కాలిపోయినాయి మొత్తం. డబ్బులు ఎన్ని కాలినాయి? డబ్బులు ఉన్నాయి ఒక 50,000. మా అన్న ఇందిరమ్మ ఇల్లు కోసం బయట తీసుకొచ్చుకున్న 2 లక్షల రూపాయలు. మా నాన్న వ్యవసాయం పని నిమిత్తం తీసుకొచ్చుకున్న 70,000 రూపాయలు. ఇక ఏం లేకుండా అన్నీ కాలిపోయినాయి. అంటే నువ్వు వచ్చే చూసేసరికి పరిస్థితి ఎట్లా ఉన్నది? నేను అక్కడ పొలం కాడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇటు ఈ ఇల్లు కాలిపోయింది, రేకులది. దాంట్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆల్పి అంత లేకుండా మొత్తం మీ కుటుంబం మొత్తం ఎంతమంది ఉంటారు? నాకు 3 ఆడపిల్లలు, 1 కొడుకు. మా అన్నయ్యకు 1 ఆడపిల్ల, 2 కొడుకులు. మా అమ్మ నాన్న. అందరూ ఈ 2 ఇళ్లలో ఈ 2 ఇళ్ళలోనే అందరం ఉంటాం. ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచుకుంటారా? దయచేసి మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకొని ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.